నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే అరైవ్ అలైవ్ కార్యక్రమం భాగంగా వరంగల్ గౌతమీ నగర్లోని లోటస్ స్కూల్లో సమగ్ర రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మరియు ప్రజలకు రోడ్డు భద్రత ప్రాముఖ్యత, బాధ్యతాయుత డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాలు పాటించే అవసరంపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ఓవర్ స్పీడింగ్ నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం మానుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. అధికారులు విద్యార్థులతో ముచ్చటించి పాదచారుల నియమాలు, భద్రతా చర్యలపై వివరించారు. చిన్నప్పట్నుంచే క్రమశిక్షణ, అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివకృష్ణ, ఎస్ఐ జిల్లా రాజేందర్ మరియు స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తారని రోడ్డు ప్రమాణాలు వారంతా నాటకాన్ని ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. వారందరినీ పేరు పేరున అభినందించిన కిరణ్ అబ్బవరం, తిమ్మరాజుపల్లి టీవీ సినీ పరిశ్రమలో బెంచ్ మార్క్ అవుతుందన్నారు. 50 మంది కొత్త నటీనటులు ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నందున వారిని ప్రోత్సహించే విధంగా చిత్ర పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కిరణ్ విజ్ఞప్తి చేశారు. తప్పేం లేదు మహారాజా. మహారాజు గారు ఏడే ఉన్నారు కదా, మీ సమస్య ఉంటే ఆయనకి వివరించండి. మహారాజా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన రాజుగారు మన సమస్యను పరిష్కరిస్తారని చెప్పండి. మహారాజా నీకేం తెలుసు? నేను చెప్తాను కదా, ఊరుకో. మహారాజా, మా ఇంటి దగ్గర చెట్టు ఉందయ్యా. ఆ చెట్టు మా ఇంట్లోనే ఉందయ్యా. తను చిన్నప్పటి నుంచి నీళ్లు పోసి పెంచి పెద్ద చేసిన నాకు ఆ చెట్టు కాయ మీద హక్కు ఉండదయ్యా. అవును, అది మా స్థలం. ఇది నీళ్లు పోసి పెంచినా పాలు పోసి పెంచినా ఆ చెట్టు అలా పెరిగి ఇలా నా భూమిలో వాలి కాయసింది. అప్పుడు ఆ కాయ నాదేగా. రాజా కాయ ఈ కాయలోని నీళ్లు మాదే మహారాజా, మాదే మహారాజా, మహారాజా 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 ఈ కాయలోని కొబ్బరి మహారాజా, మాది మహారాజా, అది కూడా మహారాజా. పీచు మీకు, ఈ మిగిలిన టెంక మీకు. మహారాజు గారిని నాకు అంటావా? ఆహా, మహా అద్భుతంగానున్నవి. రూపాయికే వెండి, రూపాయికే బంగారము, రూపాయికే వజ్రము వెండి. ఆహా, ఇంతటి సరళీకృతమైన ఆర్థిక విధానాలు మరి ఏ దేశంలోనైనా ఉండునా? మీరు మాకు మహారాజు కావడం. సమావేశమయ్యారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం. క్రీడాకారులు, క్రీడారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తాం. రాష్ట్ర క్రీడలు స్పోర్ట్స్ హబ్గా చేస్తామని
కార్యక్రమం భాగంగా వరంగల్ గౌతమీ నగర్లోని లోటస్ స్కూల్లో సమగ్ర రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మరియు ప్రజలకు రోడ్డు భద్రత ప్రాముఖ్యత, బాధ్యతాయుత డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాలు పాటించే అవసరంపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ఓవర్ స్పీడింగ్ నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం మానుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. అధికారులు విద్యార్థులతో ముచ్చటించి పాదచారుల నియమాలు, భద్రతా చర్యలపై వివరించారు. చిన్నప్పట్నుంచే క్రమశిక్షణ, అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివకృష్ణ, ఎస్ఐ జిల్లా రాజేందర్ మరియు స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తారని రోడ్డు ప్రమాణాలను ఇవ్వండి ఇవాల్టి మార్కెట్ మీద దాడి చేసిన రైతులు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయాన్ని ముట్టడించి పసుపు రైతుల ఆందోళన. ఆఫీసులోకి దూసుకువెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేసిన రైతులు. పాత పద్ధతిలోనే పసుపు కొనాలని డిమాండ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు అన్నారు. వరంగల్లో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు, నాయకులు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, పరమేశ్వర్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ సేవలు చేయడం బీజేపీ నాయకత్వంలో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనకు అనేక రకాల సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఫోటో సార్ వినయ్ వినయ్ ఓ వినయ్ సార్ ఇది చూడండి సార్ దానికి ముందుగా నేను రాష్ట్ర పార్టీ నుంచి ప్రదీప్ రావు గారికి నేను అభివృద్ధి ఈరోజు చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది యువకులకు ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే కార్యక్రమంలో ఎవరైతే వస్తున్నారో ఎవరికైతే లాభాలు వస్తున్నాయో దీని ద్వారా వారికి కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో సేవాభావం అనేది చాలా వరకు సేవాభావం అంటే ఈరోజు మా నాయకులు మా కార్యకర్తలు సమాజంలో సేవ చేయడానికి రాజకీయాలతో పాటు సేవ కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రదీప్ రావు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా 2020లో స్వనిధి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా కూడా వీధిలో పనిచేసేటటువంటి అనేక మంది పిల్లలకు వారికి చాలా వరకు పెద్ద ఎత్తున ఉపాధి కలిగించినటువంటి ప్రయత్నం చేశారు. 2022లో వరంగల్ నగరంలోనే దాదాపు 4,000 మందికి స్వనిధి ద్వారా లాభం చెందితే హైయెస్ట్ వెండర్ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఒక ఏదైతే స్వనిధి కార్యక్రమం దాంట్లో ఎక్కువగా వరంగల్ జిల్లా నుండి వరంగల్లోనే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా కూడా 1,100 కోట్ల రూపాయలతో ఈరోజు దేశంలో స్ట్రీట్ వెండర్ కోసం ఎవరైతే వీధుల్లో చిన్న వ్యాపారాలు చేసి టిఫిన్ సెంటర్స్ కానీ చిన్న టీ దుకాణాలు కానీ వీటందరికీ కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా 88 లక్షల మంది వ్యక్తులకు ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం పాలన ప్రగతి కార్యాచరణలో భాగంగా వరంగల్ ఉర్స్ రంగాలీలా మైదానం కూడలి వద్ద బుధవారం నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సురక్షిత డ్రైవింగ్కు సంబంధించిన నియమాలు, జాగ్రత్తలను విద్యార్థులకు, వాహనదారులకు వివరించి రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఏసీపీ శుభం, పోలీసు, రవాణా, జిల్లా అధికారులు, విద్యార్థులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. తాగి బండి నడపవద్దు, ఓవర్ స్పీడ్ వెళ్ళరాదు, రోడ్డు భద్రత పాటిద్దాం, ప్రమాదాలు జరగకుండా నివారిద్దాం. రోడ్డు భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో రూపొందించబడిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకి శ్రేయస్సుని, తోటి రోడ్డు వినియోగదారులని గౌరవిస్తానని వారంతా నాటకాన్ని ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. వారందరినీ పేరు పేరున అభినందించిన కిరణ్ అబ్బవరం తిమ్మరాజుపల్లి టీవీ సినీ పరిశ్రమలో బెంచ్ మార్క్ అవుతుందన్నారు.
50 మంది కొత్త నటీనటులు ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నందున వారిని ప్రోత్సహించే విధంగా చిత్ర పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కిరణ్ విజ్ఞప్తి చేశారు. తప్పేం లేదు మహారాజా. మహారాజు గారు ఏడే ఉన్నారు కదా, మీ సమస్య ఉంటే ఆయనకి వివరించండి. మహారాజా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన రాజుగారు మన సమస్యను పరిష్కరిస్తారని చెప్పండి. మహారాజా నీకేం తెలుసు? నేను చెప్తాను కదా, ఊరుకో. మహారాజా, మా ఇంటి దగ్గర చెట్టు ఉందయ్యా. ఆ చెట్టు మా ఇంట్లోనే ఉందయ్యా. తను చిన్నప్పటి నుంచి నీళ్లు పోసి పెంచి పెద్ద చేసిన నాకు ఆ చెట్టు కాయ మీద హక్కు ఉండదయ్యా. అవును, అది మా స్థలం. ఇది నీళ్లు పోసి పెంచినా పాలు పోసి పెంచినా ఆ చెట్టు అలా పెరిగి ఇలా నా భూమిలో వాలి కాసింది. అప్పుడు ఆ కాయ నాదేగా. రాజా కాయ ఈ కాయలోని నీళ్లు మాదే మాదే మహారాజా, మాదే మాదే మహారాజా, మహారాజా 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 ఈ కాయలోని కొబ్బరి మాదే మహారాజా, మాదే మహారాజా, అది కూడా మహారాజా పీచు మీకు, ఈ మిగిలిన టెంక మీకు. మహారాజు గారిని నాకు అంటావా? మహారాజా మహారాజా ఆహా, మహా అద్భుతంగానున్నవి. రూపాయికే వెండి, రూపాయికే బంగారము, రూపాయికే వజ్రము వెండి. ఆహా, ఇంతటి సరళీకృతమైన ఆర్థిక విధానాలు మరి ఏ దేశంలోనైనా ఉండునా? మీరు మాకు మహారాజు కావడం. సమావేశమయ్యారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం. క్రీడాకారులు, క్రీడారంగ నిపుణుల